కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం, అదేవిధంగా పూర్తిగా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి దాదాపు 15,000 రూపాయలు ఇవ్వటం, వాటితో పాటుగా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించటం, వీటన్నిటి ప్లాటు ఏవైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ టైప్ ఉన్నాయో విద్య కోసం కానీ, ఉపాధి కోసం కానీ, హాస్పిటల్కి వెళ్ళటం కోసం కానీ, లేకపోతే ఏ రకమైన కారణాలతో అయినా వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ సొంత కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా అర్హులైన వారిని గుర్తించి ఈరోజు రాష్ట్రం మొత్తం 1,750 మందికి ఒక్కొక్క వెహికల్, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 10, ఒక గుంటూరు పార్లమెంటుకు తీసుకుంటే 70 వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి 1,30,000 రూపాయలు విలువ చేసేటువంటివి. ఈ గుంటూరు పార్లమెంటుకు దాదాపు 90 లక్షలు, స్టేట్ మొత్తం తీసుకుంటే 23 కోట్ల రూపాయలు వస్తూ ఉంది. ఇది మనం వచ్చిన 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటిది. ఇది ప్రతి సంవత్సరం చేసే విధంగా సాధ్యమైనంత మందికి ఉపయోగపడే విధంగా ఇవన్నీ తీసుకుంటాం. ఇది ఒకటి గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటిది. రెండోది ఇవి కాకుండా మనం లాస్ట్ 1-2 మంత్స్ బ్యాక్ గుంటూరు ప్రాంతంలో దాదాపు 1000 మందికి, అంటే 1,30,000 కాకపోయినా 40,000-50,000 రూపాయలు చేసేటువంటి 20-30 కిలోమీటర్లు వెళ్ళగలిగే బ్యాటరీ ఆపరేటెడ్వి మనం కూడా దాదాపు 1,20,00,000 పెట్టి సిఎస్ఆర్ ద్వారా కూడా ఈ ప్రాంతంలో మనం ఇచ్చాం. సో ఈ విధంగా సిఎస్ఆర్, గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాడుకొని విభిన్న ప్రతిభావంతులు కూడా ఆత్మస్థైర్యంతో, అంటే కేవలం అవయవాలకు మాత్రమే కాకుండా మానసికంగా వాళ్ళు ఎప్పుడు కుంగిపోకుండా ఉండే విధంగా చేయటమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరి యొక్క ఉద్దేశం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి, అందరికీ, మా ఎమ్మెల్యేలకి అందరికీ కూడా, ఎందుకంటే వీళ్ళందరినీ సిస్టమేటిక్గా తీసుకొని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, దీనికి ఒక క్రైటీరియా ఉంది. పటంగా విభిన్న ప్రతిభావంతులని ప్రోత్సహించే దిశగా అనేక చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా 2014-19 కాలంలో మోటార్ వెహికల్స్ కూడా ఇవ్వటం జరిగింది. దాని కొనసాగింపై ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మందికి చొప్పున ఎంపిక చేసి వారికి ఎలక్ట్రికల్ మోటార్ వెహికల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా దివ్యాంగులకి 15,000 దాకా పెన్షన్ ఇవ్వటం జరుగుతూ ఉంది. పూర్తిగా అంగవైకల్యం, మంచానికే పరిమితమైన వారందరికీ, అదేవిధంగా 9,000, 15,000 దాకా పెన్షన్లు ఇవ్వటం. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేయడానికి ఆలోచన కూడా చేసి ఆ పథకాన్ని కూడా లాంచ్ చేశారు. అంతేకాకుండా సదరం సర్టిఫికెట్స్ కూడా దూరం అవుతుందనే ఉద్దేశంతో దాన్ని డివిజన్ వారీగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎవరికి తక్కువ కాదు, కాకపోతే శరీరంలోనూ ఏదో ఒక అంగవైకల్యం ఉన్నంత మాత్రాన వారి ప్రతిభకి ఏమాత్రం కొదవ లేదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది. అంతేకాదు ఎంపీ గారి చొరవతో వీళ్ళందరికీ కూడా స్థలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్థలాల గురించి కూడా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడిగి మాతో సెలెక్ట్ చేసిన వారికి ఎంపీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వెహికల్స్ అందించడమే కాదు, వాళ్ళకి ఇళ్ల స్థలాలను కూడా ఏర్పాటు చేసినందుకు ఎంపీ చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. పశ్చిమ నియోజకవర్గంలోని జెడ్పీ కాంపౌండ్లో ఈ దివ్యాంగులందరికీ కూడా మోటార్ వెహికల్స్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం వారు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా నిర్వర్తించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా వెంసాని చంద్రశేఖర్ గారు, గౌరవ శాసనసభ్యులు కూడా హాజరవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1,750 ఈ మోటార్ వెహికల్స్ అందించడం అనేది ఆత్మగౌరవంగా ఒక మనిషి బ్రతకడానికి అంగవైకల్యం అడ్డు రాకూడదు అనే ఒక సంకల్పంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం, అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా అందించడం చాలా సంతోషకరం. ఇది ఒక్కటితో ఆగకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఇలాగ అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు ఒకరి మీద ఆధారపడి బ్రతకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని పెంచడం కానివ్వండి, ఉచిత బస్సు సౌకర్యం కలిగించడం కానివ్వండి,
ఇందులో కేవలం చేతులు లేదంటే కాళ్ళు అంగవైకల్యం ఉన్నవారు మాత్రమే కాకుండా అనేక రుగ్మతలు వారు తమ పనులు తాము చేసుకోలేని వైకల్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ జాబితాలో చేర్చి వాళ్ళని కూడా డిసేబుల్డ్గా గుర్తించి ఇలాంటి స్కీమ్లన్నీ వర్తింపజేసేలాగా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళందరినీ కూడా ఇందులోకి ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా అధిక భారం అవుతున్నప్పటికీ కూడా ఈరోజు కొన్ని కోట్ల రూపాయలతో ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఆసరాగా నిలిచే వాళ్ళకు కూడా ఇటు ఉచిత బస్సుల్లో 50% రాయితీని కూడా వారికి ఆసరాగా వెళ్ళే వాళ్ళకు కూడా కల్పించడం కూడా జరుగుతుంది. ఇక్కడితో ఆగకుండా మరి వాళ్ళకి లోన్స్ క్రియేట్ చేయడం, కార్పొరేషన్ తరఫున ప్రతి ఒక్కరికి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలి అన్న వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయల దాకా కూడా లోన్స్ అందించడం కూడా జరుగుతుంది. మరి ఇటు శాసనసభ్యుల నుంచి మా కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంతో చొరవ తీసుకొని ఈ మధ్య కాలంలోనే సిఎస్ఆర్ ద్వారా కూడా ఎంతోమందికి ఒక మోటార్ పంపిణీ చేయడం కూడా జరిగింది ప్రతి నియోజకవర్గ స్థాయిలో. అదే కాకుండా స్థలాలను కూడా అందించాలి అర్హులైన వాళ్ళకి సాధ్యమైనంత మేర అని ఒక మంచి ఆలోచన కూడా ఈ మధ్యకాలంలో చేపట్టి అది కూడా చేయబోతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రతి ఒక్క అవసరార్థికి ఈ యొక్క రాష్ట్ర డెవలప్మెంట్కి కట్టుబడి ఉంది అని చెప్పి మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు మనకి నిరూపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు లబ్ధిదారులైన ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆడవాళ్ళు ముఖ్యంగా మా పశ్చిమ నియోజకవర్గంలో 10 మంది సెలెక్ట్ అయితే 10 మందిలో కూడా ఎక్కువ శాతం ఆడవారు ఉండడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు ఆడవాళ్ళు లోపల మామూలుగా అన్ని అవయవాలు బాగుండి బయటకు వచ్చి పని చేసుకోలేని పరిస్థితుల్లో అంగవైకల్యంలో ఉన్న వాళ్ళు కూడా ఇది అడ్డు కాకుండా వాళ్ళకి మోటార్ వెహికల్స్ ఇవ్వడం, వాళ్ళ జీవనోపాధికి అది ఉపయోగపడడం. 2 పిల్లలు ఉన్న తల్లులు కూడా ఈరోజు మోటార్ వెహికల్స్లో ఇక్కడ చాలా సంతోషంగా వాళ్ళు అర్హత పొంది ఇది తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరి ఆనందం నిజంగా మాకు ఇంకా స్ఫూర్తినిస్తుంది ఇలాంటి పనులు ఎన్నో చేయడానికి. ప్రభుత్వం కూడా వారి గురించి ఇంకా మరింత ఆలోచించేలాగా కూడా చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగస్వామి అయ్యేలాగా అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ముఖ్యంగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సమానంగా బ్రతకాలి అనేటువంటి ఆలోచనతో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19లో ఏ విధంగా అయితే 3-వీలర్ మోపెడ్ని అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు వికలాంగుల కాకుండా స్పెషల్లీ ఏబుల్డ్ అనేటువంటి విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కిల్ని బయటికి తీసుకొని వచ్చేటువంటి విధంగా వాళ్ళ జీవిత విధానాన్ని మార్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడమే కాకుండా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 3-వీలర్ మోపెడ్ని అందించేటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. దీనికి గుంటూరు జిల్లాలో కేంద్ర మంత్రివర్యులు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా ఒక మంచి అవకాశంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే కేవలం ప్రభుత్వం నుంచేటువంటి స్కీమ్సే కాకుండా కొత్తగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఒక భరోసా కల్పించేటువంటి విధంగా మీకు అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చేటువంటి విధంగా కార్యక్రమాల్ని రూపొందించుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు వికలాంగుల సోదరులందరికీ కూడా ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా. మా తూర్పు నియోజకవర్గంలో ఒక సోదరుడు నిత్యం నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి ఆ సోదరుడిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. పాల ప్యాకెట్లు అమ్ముకుంటాడు, కానీ ఎంతో కష్టపడి పనిచేస్తాడు. కష్టపడి పనిచేసేటువంటి యువకుడు ఈరోజు ఈ వేదిక మీద చూసి నిజంగా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అటువంటి వాళ్ళకి ఈరోజు సమాజంలో సమానంగా అంటే అతను పాల డబ్బాలు పెట్టుకొని తీసుకొని వెళ్ళి అమ్ముకునేటువంటి స్థాయికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. కాబట్టి ఇది నిజమైనటువంటి లబ్ధిదారులు చేకూర్చేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇటువంటి ఆలోచన చేసినటువంటి కూటమి నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులకు ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు, ఎందుకంటే గతంలో కూడా మనందరం కూడా పెద్ద ఎత్తున బ్యాటరీలు నడిచేటువంటి వెహికల్స్ని కూడా ఈరోజు గుంటూరు నియోజకవర్గంలో చాలామందికి ఇవ్వడం జరిగింది. అది కూడా సిఎస్ఆర్ నిధులతో. ఒక పక్కన స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 6,000 చేయమని ఏ వికలాంగులు కూడా వచ్చి రోడ్డు మీదకి ధర్నా కానీ డిమాండ్ కానీ చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం ఒక మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో ఏదైతే రిజర్వేషన్తో పాటు వాళ్ళకి ఇచ్చేటువంటి ఫ్రీ బస్ సర్వీస్ని కూడా ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా సమాజంలో
వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలనేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలానే ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి మా ప్రజాప్రతినిధులందరికీ మరి ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారితో సహా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వం అంటే మాటలు చెప్పడం, నిందలు వేయటం కాదు, ప్రభుత్వం అంటే ప్రజలకు మంచి చేయాలి అనే ఒక ఆలోచనతో ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల్ని ఒకసారి చూడమని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే శారీరకంగా వాళ్ళు కొంత ఇది కావచ్చు, కానీ మానసికంగా చాలా బలవంతంగా ఉంటారు. ఆ మానసికంగా బలవంతంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి చేయొచ్చు ప్రభుత్వం నుంచి అని చెప్పేసి ఆలోచన చేసి ఇలాంటి సహాయం చేస్తుంటే ఒకసారి మంచిగా చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా చూసాం, నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఒక పెద్ద వ్యక్తి, వీళ్ళకి మానవత్వం ఉందా అని. మానవత్వం అంటే ఏంటో తెలియనటువంటి ఒక వ్యక్తి వచ్చి మానవత్వం గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు చెప్తున్నాను ఈ సభాముఖంగా, మానవత్వం అంటే ఇప్పుడు ఇక్కడ మన కార్యక్రమం చేస్తున్నాం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇది మానవత్వం అంటారు. అంతేగాని నేరం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే దాన్ని మానవత్వం లేదు అని అనరు. అందుకని ఒకసారి తెలుసుకుని మాట్లాడాలని చెప్పేసి అని తెలియజేస్తూ, మానవత్వం అంటే ఇది. ఇవాళ 3,000 కానీ 6,000 కానీ 15,000 కానీ పెన్షన్ ఇస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా చేయటం కానీ లేదు, ఇలాంటి పరికరాలు ఇచ్చే వాళ్ళకి ఇందాక ఇప్పుడు మా ఈస్ట్ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక సోదరుడు పాలు అమ్ముకునే వ్యక్తికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని. ఇలా ఉపయోగపడే విధంగా చేయటం అంటే మానవత్వం అంటారు తప్పితే నీకులాగా మీటింగులు పెట్టి 10 మందిని పోగేసి నరుకుతాము పొడుస్తాము అనేది మానవత్వం కాదని చెప్పి తెలుసుకోవాలని చెప్పేసి ఒకసారి తెలియజేస్తూ, మరొకసారి ప్రజలందరినీ కూడా కోరుతున్నాను, మంచి చేసే వాళ్ళని, ఒక కళాకారుడు కనుక ఒక మంచిగా పాడినప్పుడు, ఒక మంచిగా నాట్యం చేసినప్పుడు టప్పట్లు కొడితే ఏ రకంగా అయితే అభినందిస్తారో, వాళ్ళు ఆనందపడతారో, అదేవిధంగా మీరు మంచి చేసే వాళ్ళకి కనుక మీరు ప్రోత్సాహిస్తే మరింత మంచి చేయాలనే ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి కూటమిని మీరు ఆశీర్వదించండి. రేపు రానున్నటువంటి స్థానిక సంస్థలో మీరు మంచిగా ఆశీర్వదించండి. మరింతగా అభివృద్ధి చేసేటటువంటి అవకాశాన్ని మా కూటమి నాయకులకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మరొకసారి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఈ రోజున గుంటూరులో దివ్యాంగుల కోసం వాహనాల పంపిణీకి కేంద్ర మంత్రివర్యులు వారికి ఎన్ని పనులున్నా కూడా దివ్యాంగుల సంక్షేమం ముఖ్యమని చెప్పేసి వచ్చినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా శాసనసభ్యులు గల్లా మాధవ్ గారికి, శ్రావణాన్న గారికి, మా దివ్యాంగుల ఆశాజ్యోతి అయినటువంటి ఈస్ట్ ఎమ్మెల్యే గారు, జనసేన వెంకటేశ్వర గారు, అందరికీ వేదిక మీద వాళ్ళందరికీ, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేయటానికి మా దివ్యాంగులందరూ కూడా ఇళ్లల్లోనే మగ్గుతుండేవాళ్ళు. నేను చంద్రబాబు నాయుడు గారికి 2014లో డిసెంబర్ 3వ తారీఖున నేను చెప్పాను, అన్నా నాకు స్కూటర్ ఉండటం వల్ల నేను ఎన్టీ రామారావు గారితో పాటు మీతో పాటు అనేక వేల కిలోమీటర్లు 1,67,000 కిలోమీటర్లు తిరిగానంటే ఆ వాహనం అన్న నాకు ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని అధిగమించి నాకు ఈ లోపం లేదనుకొని ఆ వాహనం ద్వారా ప్రయాణం చేశానన్న. అందుకోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి, నా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి వాహనం ఇవ్వాలని చెప్పేసి అడిగాను. దాన్ని 100% సబ్సిడీతో కూడిన ఇవ్వాలని చెప్పి అడిగాను. 100% సబ్సిడీ ఎక్కడా లేదు. బీసీలకు ఇచ్చినా ఎస్సీలకు ఇచ్చినా కూడా 90% ఇచ్చేసి 10% వీళ్ళతో పెట్టుకోమంటారు. మా వాళ్ళని 10%తో పెట్టిస్తే మా వాళ్ళు 10% మేము ఇచ్చాం 10% మేము ఇచ్చామని చెప్తారని చెప్పేసి ఆ 90% పోయిద్దన్న ఉద్దేశంతో సార్కి నేను చెప్పాను అనమాట. సార్ ఈ విధంగా మా వాళ్ళు ప్రచారం చేస్తారు సార్, మంచి చేసినా చెడు చేసినా కూడా మామూలుగా ఉండదు సార్ అని చెప్పినప్పుడు నువ్వు చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి 100కి 100%తో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఇవ్వటం వల్ల ఈ రోజున మధ్యలో ఉన్న ప్రభుత్వం కూడా మాకు ఇవ్వకుండా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళకి వాహనాలు ఇవ్వకపోతే నీ ఇల్లు ముట్టడిస్తామన్నప్పుడు మా దివ్యాంగులందరూ కూడా వాహనాలు వేసుకుని వెళ్తుంటే అప్పుడు వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ రోజున బాధ్యతగా 1750 మందికి 23 కోట్లతోటి ఇస్తున్నామంటే అది దివ్యాంగుల పట్ల ఉన్నటువంటి ప్రాముఖ్యత అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అందుకే
రాష్ట్రంలోని దివ్యాంగులందరూ కూడా 90% దివ్యాంగులు కూటమి ప్రభుత్వం వెంటుంటారు. ఎందుకోసం తెలుసా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కనీసం ₹1 కూడా పెన్షన్ మాకు పెంచలేదండి. అదేవిధంగా మాకున్నటువంటి ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో దాదాపుగా 1,00,000 మందికి తీసేశారండి. 1,00,000 మందికి దివ్యాంగులకి వాళ్ళకి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పేసి ఎంతోమంది తీసేస్తే పాపం బాధపడుతుంటే కొంతమంది ఈరోజు కూడా నేను మన రామనాయుడు గారి దగ్గర ఉంటాడు పాపం ఒక దివ్యాంగుడు ఏదో పోస్ట్ పెట్టాడని చెప్పేసి పెన్షన్ తీసేస్తే ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి ప్రతి నెల నేను ఇవ్వటం జరుగుతుంది. అంటే చూడండి, మానవత్వం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇందాక వెంకటేశ్వర అన్న గారు చెప్పినట్టు ఆయన మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. ఒక మాజీ మంత్రి కొడుకు యాక్సిడెంట్ చేసి చిన్నపిల్లోడు ఈ విధంగా చేయొచ్చా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా మీరు మానసిక వికలాంగుడు, కానీ అతను మానసిక వికలాంగుడు అని చెప్పేసి రానున్న రోజుల్లో ఆ మానసిక వికలాంగులు చేర్చొద్దని చెప్పుకుని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మానసిక వికలాంగులకు కూడా ఎంతో ఆత్మాభిమానం ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డికి అటువంటిది ఏమి లేదు అని నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దివ్యాంగులందరూ కూడా రాష్ట్రంలోని దివ్యాంగులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఇచ్చినటువంటి వాహనం ద్వారా మీరు మీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆదర్శంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రేపు 17వ తారీఖున నర్సాపేట పార్లమెంట్లో కూడా ₹3 కోట్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో రుణాలు కూడా కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ వారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మన మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అన్న మీరు అనుకుంటే దీంట్లో కొంత క్రైటీరియా ఉంది, కానీ వాహనాలు ప్రతి వాళ్ళకు కూడా అవసరం కాబట్టి మీరు పెద్ద మనసుతోటి CSR ఫండ్స్ ద్వారా మీరు యాక్టివా కంపెనీని అడిగినా ఏ కంపెనీని అడిగినా కూడా వాళ్ళు కూడా CSR ఫండ్స్ ఖర్చు పెట్టాలి. కాబట్టి మా యొక్క ఇక్కడ మీ నియోజకవర్గంలోనే కనీసం ఒక 500 వాహనాలు మీరు అడిగితే వస్తాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా జీవితాల్లో మీరు వెలుగునింపులో వాళ్ళు అవుతారని చెప్పేసి తెలియజేస్తూ మా ఎమ్మెల్యేలు కూడా ఏదున్నా కూడా మన గృహాలు మీరు అడిగాను కట్టిస్తూ ఉన్నారు, అందరూ వాళ్ళ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా దివ్యాంగులకి ప్రత్యేకమైన గృహాలు మీ యొక్క మోడల్గా నిర్మించాలని చెప్పేసి మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు మంత్రిగా ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో 20,000 మందికి మీరు గృహాలు నిర్మించే విధంగా ఒక పథకం అన్ని జిల్లాలో 175 నియోజకవర్గాల్లో ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ దివ్యాంగుల అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. మంత్రివర్యులు పెమ్మసాని సార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్ సార్ గారికి, గల్లా మాధవి అక్క గారికి, నజీర్ అహ్మద్ సార్ గారికి, కన్నా లక్ష్మీనారాయణ గారికి, జనసేన అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, జిల్లా పరిషత్ మేడం గారికి, ఆది చైర్మన్ గొనుగొండ్ల కోటేశ్వరరావు గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి దివ్యాంగ సోదరిమణులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, యువగలం రథసారథి నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో గత 5 సంవత్సరాలలో ఇబ్బందులు ఉన్నటువంటి దివ్యాంగులను ఎన్నో మంచి పనులు చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. డిసెంబర్ నెల 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ ఒక పండుగ వాతావరణం అయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ 7 వరాలు ప్రకటించింది కూటమి ప్రభుత్వం. అందులో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పుడు దివ్యాంగులంతా రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉందని తెలియజేస్తున్నాం. నిన్నటి దినానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారిని కలవడం జరిగింది. రాబోయే స్థానిక సంస్థలో కానీ వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్గా, కార్పొరేటర్గా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులంతా పోటీ చేసే విధానాన్ని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది రాబోయే స్థానిక సంస్థలు అమలు అవుతుందని సభావేదిక ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా శాప్ ద్వారా క్రీడలను ప్రోత్సహించింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిట్కో హౌసెస్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చే విధానంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరికీ కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. దివ్యాంగ సోదరులారా, మనమంతా ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ప్రతి నెల 1వ తేదీన ఇంటి దగ్గరికి 6,000 రూపాయలు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లకి
10,000 రూపాయలు ఇస్తున్నారు కనుక కూటమి ప్రభుత్వానికి. అలాగే మంచానికే పరిమితమైన దివ్యాంగులకు 15,000 రూపాయలు ఇస్తున్నారు కనుక కూటమి ప్రభుత్వానికి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో ఇంత పింఛన్ ఇస్తున్నటువంటి దినానాన్ని ఏదీ లేదు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సభా వేదిక ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు గాను దాదాపు 370 బ్యాక్లాగ్ పోస్టులు కానీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కానీ అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ పరిశీలన జరుగుతుందని సభా తెలియజేస్తున్నా. అదేవిధంగా గత 5 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నట్టు ఏడీ ఆఫీసుల్లో దివ్యాంగులకు కావాల్సిన పరికరాలు ఉన్న పాపాన పోలేదు. గతంలో హీరింగ్ ఎయిర్లైనా, విద్యార్థులకు కావాల్సిన ల్యాప్టాప్లు అయినా, టచ్ ఫోన్స్ అయినా ఇలా ఎన్నో 5 ఏళ్ళలో నిర్వీర్యం చేసిన ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఏడీ ఆఫీసుల్లో దివ్యాంగులకు కావాల్సిన పరికరాలు ఇస్తున్నామని సభా వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం, వికలాంగుల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.